ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 11/3/2022. मुरली सारांशम। मीठे बच्चे, ये तुम्हारा अंतिम जन्म है, इसलिए विकारों का संन्यास करो। इस अंतिम जन्म में रावण की जंजीरों से अपने को छुड़ाओ। మధురమైన పిల్లలు, ఇది మీ యొక్క అంతిమ జన్మ. ఇది మీ యొక్క అంతిమ జన్మ. కావున వికారాల యొక్క సన్యాసం చేయండి. ఈ అంతిమ జన్మలో రావణి యొక్క సంఖ్యల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోండి. ఈ అంతిమ జన్మలో రావణి యొక్క సంఖ్యల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోండి. ఇది మీ యొక్క అంతిమ జన్మ. కావున వికారాల యొక్క సన్యాసం చేయండి. ఈ అంతిమ జన్మలో రావణి యొక్క సంఖ్యల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోండి అంటున్నారు బాబా. జవాబు ప్రశ్న, बाप का सहारा किन बच्चों को मिलता है? बाप किन बच्चों से सदा राजी रहता है? బాబా ప్రశ్న అడుగుతున్నారు, తండ్రి యొక్క సహయోగం ఎటువంటి పిల్లలకు లభిస్తుంది? తండ్రి యొక్క సహయోగం ఎటువంటి పిల్లలకు లభిస్తుంది? బాబా ఎలాంటి పిల్లలతో సదా రాజీగా ఉంటారు? బాబా ఎలాంటి పిల్లలతో సదా రాజీగా ఉంటారు? उत्तर, बाप का सहारा उन्हें मिलता है जो सच्चे दिल वाले हैं. ఎవరైతే సత్యమైన హృదయం కలిగిన వాళ్ళు ఉంటారో వారికి తండ్రి యొక్క సహయోగం లభిస్తుంది. ఎవరైతే సత్యమైన హృదయం కలిగిన వాళ్ళు ఉంటారో వారికి తండ్రి యొక్క సహయోగం లభిస్తుంది. कहा जाता సచ్చి దిల్ పర్ సాహెబ్ రాజీ. మామూలుగా అంటారు కదా, సత్యమైన హృదయంపై భగవంతుడు రాజీ అవుతారు అని. మామూలుగా అంటూ ఉంటారు కదా, సత్యమైన హృదయంపై భగవంతుడు రాజీ అవుతారు అని. जो बाप के हर डायरेक्शन को अमल में लाते हैं, बाबा उनसे राजी रहते हैं. ఎవరైతే తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ ని అమల్లోకి తీసుకొస్తారు, ఎవరైతే తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ ని అమల్లోకి తీసుకువస్తారో బాబా వారితో రాజీగా ఉంటారు. బాబా వారితో రాజీగా ఉంటారు. बाप का डायरेक्शन है, याद में रहो, पवित्र बन, फिर सर्विस करो, किसको रास्ता बताओ. మరి తండ్రి యొక్క డైరెక్షన్ స్మృతిలో ఉంటూ పవిత్రంగా అయి తర్వాత సేవ చేయం. తండ్రి యొక్క డైరెక్షన్ స్మృతిలో ఉంటూ పవిత్రంగా అయి ఆ తర్వాత సేవ చేయం. ఎవరికైనా దారిని తెలియచేయండి. ఎవరికైనా దారిని తెలియచేయండి. శూద్రం के संग से अपनी संभाल करो. శూద్రుల యొక్క సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకోండి. శూద్రుల యొక్క సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకోండి. कर्मेंद्रियों से कभी बुरा काम नहीं करना. మీ కర్మేంద్రియాలతో ఎప్పుడు చెడు పని చేయకూడదు. మీ కర్మేంద్రియాలతో ఎప్పుడు కూడా చెడు పనులు చేయకూడదు.
जो इन सब बातों की धारणा करते बाप उनसे राजी रहता। ఎవరైతే ఈ విషయాలన్నిటిని ధారణ చేస్తారో, ఎవరైతే ఈ విషయాలన్నిటిని ధారణ చేస్తారో వారితో బాబా రాజీగా ఉంటారు, వారితో బాబా రాజీగా ఉంటారు। గీత్ मुझको सहारा देने वाले, నాకు సహయోగాన్ని ఇచ్చేటటువంటి వారు। ओम शांति। बच्चे यह ज्ञान सुन रहे हैं, किसका ज्ञान? या शास्त्रों का? नहीं, बच्चे जानते हैं कि शास्त्रों को ज्ञान तो सभी मनुष्य मात्र लेते हैं। हमको यह परमपिता परमात्मा ज्ञान देते हैं। कोई भी शास्त्र आदि पढ़ने अथवा अध्ययन करने वाले सन्यासी ऐसे नहीं कहेंगे, वो कोई ज्ञान नहीं सुनाते हैं। कोई भी सत्संग में जाओ तो मनुष्य बैठा होगा, उनको शास्त्री जी, पंडित जी व महात्मा जी कहेंगे। नाम का ताल्लुक रखते हैं कि मनुष्य के साथ। यहाँ बच्चे जानते हैं हमको कोई मनुष्य ज्ञान नहीं देते, परंतु मनुष्य द्वारा निराकार परमपिता परमात्मा ज्ञान देते हैं। పిల్లలు ఇక్కడ జ్ఞానాన్ని వింటున్నారు। ఏ జ్ఞానం? శాస్త్రాల యొక్క జ్ఞానమా? కాదు కదా। మీరు తెలుసుకున్నారు శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని మనుష్య మాత్రులందరూ తీసుకుంటారు। ఇక్కడైతే మనకి పరంపిత పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తున్నారు। కొంతమంది శాస్త్రాలు చదివేవారు లేదా శాస్త్రాలను అధ్యయనం చేసేవారిని ఏమంటారంటే శాస్త్రిజీ, పండిత్జీ, మహాత్మాజీ అని అంటారు। ఇక్కడ ఎవరు జ్ఞానం వినిపించట్లేదు। చూడండి, సత్సంగంలోకి వెళ్ళి కూర్చున్నట్లయితే మనుషులు కూర్చున్నట్టుగా ఉంటుంది, పేరుతో సంబంధం ఉంచుతారు మనుషులతో పాటు। ఇక్కడ పిల్లలు మీరు తెలుసుకున్నారు మనకి ఏ మనిషి జ్ఞానం ఇవ్వట్లేదు, కానీ పరంపిత పరమాత్ముడైనటువంటి నిరాకారుడు ఈ మనిషి ద్వారా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు। ఈ విషయాలు ఏ సత్సంగంలో కూడా వినిపించటం అనేది జరగదు। भाषण करने वालों की बुद्धि में भी ये बातें नहीं हो सकते। భాషను చేసేటటువంటి బుద్ధిలో కూడా, చేసేవారి యొక్క బుద్ధిలో కూడా ఈ విషయాలు ఉండవు। हमको भी जो ज्ञान दे रहा है वो कोई मनुष्य व देवता नहीं। మనకి ఏదైతే జ్ఞానం ఇస్తున్నారో, ఎవరైతే ఇస్తున్నారో ఆయన మనిషి కాదు, దేవత కాదు, స్వయం నిరాకారుడైనటువంటి పరంపిత పరమాత్మ। बल इस समय देवी देवता दर नहीं है, फिर भी ब्रह्मा विष्णु शंकर सूक्ष्म वतनवासी जो है उन्हों को तो नाम गाया जाता है। लक्ष्मी नारायण आदि ये सब है दैवी गुण वाले मनुष्य, इस समय सब है असली गुण वाले मनुष्य। कोई भी मनुष्य नहीं समझते कि हम आत्मा है, फलाना द्वारा परमात्मा हमको ज्ञान दे रहे हैं। वो तो समझते हैं फलाना महात्मा, फलाना शास्त्री हमको कथा सुना रहे हैं, वेद शास्त्र आदि सुना रहे हैं, गीता सुना रहे हैं। बाप कहते हैं मैं तुमको ऐसे शास्त्रों की बातें सुनाता नहीं हूं। అయితే బాబా అంటున్నారు ఈ విషయాలు ఏ సత్సంగాల్లో కూడా వినిపించటం జరగదు। భాషణ చేసేటటువంటి వారి యొక్క బుద్ధిలో కూడా ఈ విషయాలు ఉండవు। మనకు ఎవరైతే జ్ఞానాన్ని ఇస్తున్నారో ఆయన మనిషి కాదు, దేవత కాదు। భలే ఈ సమయంలో దేవీ దేవత ధర్మం లేదు। బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతనవాసి ఎవరైతే గాయనం చేయబడి ఉన్నారో, లక్ష్మీనారాయణుడు మొదలైన వారు కూడా దైవీ గుణాలు కలిగినటువంటి మనుష్యులు। ఈ సమయంలో అందరూ కూడా అసలీ గుణాలు కలిగినటువంటి మనుష్యులు। ఏ మనిషి కూడా అనుకోవట్లేదు నేను ఆత్మను అని। ఫలానాల ద్వారా పరమాత్మ మాకు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు అని। వాళ్ళు ఏమనుకుంటారంటే ఫలానా మహాత్మ, ఫలానా శాస్త్రి మాకు కథ వినిపిస్తూ ఉన్నారని అనుకుంటారు కదా। వేదాలు శాస్త్రాలు అన్ని వినిపిస్తూ ఉన్నారు, గీత వినిపిస్తూ ఉన్నారు। బాబా చెప్తున్నారు నేను నీకు ఇటువంటి శాస్త్రాల యొక్క విషయాల్ని వినిపించాను। तुम तो अपने को आत्मा निश्चय करते हो और फिर कहते हो पतित पावन
మిమ్మల్ని మీరు ఆత్మ నిశ్చయం చేసుకుంటున్నారు. మళ్ళీ ఏమంటున్నారు? ఓ పతిత పావన రండి అని అంటున్నారు. సర్వుల యొక్క దుఃఖహర్త, సుఖకర్త, అలాగే సర్వుల శాంతిదాత, సర్వుల ముక్తి జీవన్ ముక్తిదాత. तो कोई मनुष्य नहीं हो सकते। ఆయన మనిషి కాదు, ఆయన परमपिता परमात्मा। मनुष्य सवेरे सवेरे उठकर कितनी भक्ति करते हैं, कोई भजन गाते हैं, कथा करते हैं, इसको कहा जाता है भक्ति मार्ग। भक्ति मार्ग वालों को ये मालूम नहीं कि भक्ति मार्ग क्या होता है। ये सब जगह भक्ति ही भक्ति है। ज्ञान है दिन, भक्ति है रात। जब ज्ञान है तो भक्ति नहीं, जब भक्ति है तो ज्ञान नहीं। द्वापर कलयुग है भक्ति, सतयुग त्रेता है ज्ञान का फल। वो ज्ञान का सागर ही फल देते हैं, भगवान क्या फल देगा? फल माना वर्षा, भगवान वर्षा देगा मुक्ति को, साथ में मुक्तिधाम में ले जाएगा। इस समय मनुष्य इतने हो गए हैं जो रहने की जगह नहीं, अनाज नहीं है, इसलिए भगवान को आना पड़ता है। అయితే బాబా అంటున్నారు, మనుష్యులు చూడండి ఉదయాన్నే లేచి ఎంత భక్తి చేస్తూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు, కొందరు భజన చేస్తూ ఉంటారు, కొందరు కథ వింటూ ఉంటారు. దీన్నే అంటారు భక్తి మార్గము అని. భక్తి మార్గం వాళ్ళకి తెలియదు భక్తి మార్గం అంటే ఏంటి అని, భక్తి మార్గం ద్వారా ఏం లభిస్తుంది అని. ఇక్కడైతే అన్ని చోట్ల భక్తే భక్తి. జ్ఞానం అంటే పగలు, భక్తి అంటే రాత్రి. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అప్పుడు భక్తి ఉండదు, ఎప్పుడైతే భక్తి ఉంటుందో అప్పుడు జ్ఞానం ఉండదు. ద్వాపర కలియుగం అంటే భక్తి, సత్యత్రేత యుగాలంటే జ్ఞానం. మరి జ్ఞానం యొక్క ఫలం, మరి జ్ఞాన సాగరుడే ఫలాన్ని ఇస్తారు. మరి భగవంతుడు వచ్చి ఏం ఫలాన్ని ఇస్తారు? ఫలం అనగా వారసత్వం. భగవంతుడు వారసత్వాన్ని ఇస్తారు ముక్తి యొక్క అన్నారు బాబా. అయితే బాబా చెప్తున్నారు, దాంతో పాటు ముక్తికి తీసుకువెళ్తారు. ఈ సమయంలో మనుషులు ఎంతమంది అయిపోయారంటే ఉండడానికి స్థానం లేదు, తినడానికి బియ్యము లేవు. అందుకే భగవంతుడు రావాల్సి వస్తుంది. రావణుడు అందరినీ పతితంగా తయారు చేస్తారు. పతిత పావన వచ్చి మమ్మల్ని పవిత్రంగా తయారు చేయండి అని పిలుస్తూ ఉన్నారు. పవిత్రంగా తయారు చేసేవారు, పతితంగా తయారు చేసేవారు ఇద్దరు వేరు వేరు కదా. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, పవిత్ర ప్రపంచాన్ని పతితంగా తయారు చేసింది ఎవరు, అలాగే పతిత ప్రపంచాన్ని పవిత్రంగా తయారు చేసేది ఎవరు. ఇది మీరు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. कहते हैं पतित पावना आओ, एक को ही बुलाते हैं, सर्व का पालना करता एक है। सतयुग में कोई विकारी हो नहीं सकता। पतित अर्थात जो विकार में जाते हैं, सन्यासी विकार में नहीं जाते, इसलिए उनको पतित नहीं कहेंगे। అయితే బాబా అంటున్నారు, చెప్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు, ఓ పతిత పావన రండి. ఒకటే పిలుస్తూ ఉంటారు. సర్వుల యొక్క పాలనకర్త ఒక్కరే. సతయుగంలో ఎలాంటి వికారీలు ఉండరు. పతితులు అనగా వికారాల్లోకి వెళ్ళేటటువంటి వారు. సన్యాసులు వికారాల్లోకి వెళ్ళరు, అందుకే వారిని పతితులని అనరు. అయితే బాబా అంటున్నారు, పవిత్రాత్మ 5 వికారాల యొక్క సన్యాసాన్ని చేస్తూ ఉంటుంది. నెంబర్ 1 వికారం కామం. క్రోధం అయితే సన్యాసుల్లో కూడా చాలా ఉంది. స్త్రీని విడిచిపెట్టేస్తారు. ఏమనుకుంటారంటే వారి యొక్క సాంగత్యంలోని మనుషులు నిర్వికారిగా ఉండలేరు. స్త్రీ ఉంటే స్త్రీ నరకానికి ద్వారం. అందుకే ఏం చేశారంటే స్త్రీని విడిచిపెట్టి, ఇల్లు వాకులు విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోయారు. షాదీక మతలబీ బాబా అంటారు, పెళ్ళి అంటేనే దీనికోసమే. సతయుగంలో ఈ నియమం అనేదే లేదు. బాప్ సమझाते हैं बच्चे, वो पतित कोई होता नहीं है। देवताओं की महिमा है सर्वगुण संपन्न, संपूर्ण निर्विकार। रावण राज्य शुरू होता ही है द्वापर युग से। बाप खुद कहते हैं, काम को जीतो, तुम मुझे याद करो और पवित्र दुनिया को याद करो तो तुम पतित नहीं बनेंगे। అయితే బాబా అంటున్నారు, బాబా చెప్తున్నారు, పిల్లలు అక్కడ పతితులు అనే వాళ్ళు ఎవరు ఉండరు. దేవతల యొక్క మహిమ సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వీకాలు. రావణ రాజ్యం మొదలవుతుంది ద్వాపర యుగం నుండి. బాబా స్వయం చెప్తున్నారు, కామంపై విజయం పొందండి అని. నన్ను స్మృతి చేయండి, పవిత్ర ప్రపంచాన్ని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీరు పతితంగా అవ్వరు.
నేను పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేయటానికి వచ్చాను. ఇంకొక విషయం, మీరు ఒక్క తండ్రి యొక్క పిల్లలు, బ్రాహ్మణులు బ్రాహ్మణులు, మీరు పరస్పరంలో సోదర సోదరులు. ये बात जब तक अच्छी तरह किसकी बुद्धि में नहीं बैठेगी तब तक विकारों से छूट नहीं सकते. ఎప్పుడైతే ఈ విషయం మంచి రీతిగా బుద్ధిలో కూర్చోదో అంతవరకు వికారాల నుండి విడిపించుకోలేరు. ఏదో ఒక వికారానికి లోనవుతూ ఉంటారు అన్నారు బాబా. जब तक ब्रह्मा की संतान ना बने तब तक पावन बनना बड़ा मुश्किल है. मदद नहीं मिलेगी. अच्छा, ब्रह्मा की बात छोड़ो, तुम कहते हो हम भगवान के बच्चे हैं, साकार में कहते हो इस हिसाब से भाई बहन हो गए, फिर विकार में जा ना सके. ये तो सब कहेंगे हम ईश्वर की संतान हैं. और बाप कहते हैं बच्चे मैं आ गया हूँ, अब जो मेरे आकर बनते हैं वो अपने आपस में भाई बहन हो गए. ब्रह्मा द्वारा भाई बहन की रचना होती है तो फिर विकार में जा ना सके. అయితే బాబా అంటున్నారు, మీరు ఎంతవరకు బ్రహ్మ యొక్క సంతానంగా కారో అంతవరకు పవిత్రంగా అవటం చాలా కష్టం, మీకు సహయోగం లభించదు. అచ్చా, బ్రహ్మ యొక్క విషయం విడిచిపెట్టేయండి. మీరు అంటారు కదా మేము భగవంతుని యొక్క పిల్లలు, సాకారంలో కూడా అంటుంటారు. ఆ లెక్క ప్రకారం చూస్తే మీరు పరస్పరం ఏమయ్యారు? ఒకే టెంపుల్ కు వెళ్ళి ఒకే గుళ్ళో ఒకే మూర్తి ముందు నిలబడి ఓ భగవంతుడా నువ్వు తండ్రివి మేము నీ పిల్లలము అన్నారు అనుకోండి, పరస్పరం ఏమైనట్టు? సోదర సోదరులు అయినట్టే కదా. మరి అలాంటప్పుడు వికారాల్లోకి వెళ్ళకూడదు కదా. ఇవన్నీ అందరూ ఏమంటారంటే మనందరూ ఈశ్వరుని సంతానం. తండ్రి ఏమంటాడు? పిల్లలు నేను వచ్చేసాను, ఇప్పుడు నా వారిగా అయ్యారు కాబట్టి మీరు పరస్పరంలో సోదర సోదరులు అయ్యారు. బ్రహ్మ ద్వారా సోదర సోదరుల యొక్క రచన జరుగుతుంది కాబట్టి మీరెవరు వికారాల్లోకి వెళ్ళకూడదు. बाप कहते हैं ये तुम्हारा अंतिम जन्म है, एक जन्म के लिए तो इस विकार का त्याग करो. सन्यासी लोग छोड़ते हैं जंगल में जाने के लिए, तुम छोड़ते हो पवित्र दुनिया में जाने के लिए. सन्यासियों को कोई टेम्पटेशन नहीं है. गृहस्थी लोग उनको बहुत मान देते हैं परंतु वो कोई मंदिरों में पूजने लायक नहीं बनते हैं. मंदिर में पूजनीय लायक है देवताएं, क्योंकि उन्होंने आत्मा और शरीर दोनों पवित्र होते हैं. यहाँ हमको पवित्र शरीर मिल ना सके. ये तो तमो प्रधान पतित शरीर है, 5 तत्व भी पतित हैं. वहाँ आत्मा भी पवित्र रहती है तो 5 तत्व भी तमो सतो प्रधान पवित्र रहते हैं. अभी आत्मा भी तमो प्रधान तो तत्व भी तमो प्रधान है, इसलिए बाढ़ तूफान आदि कितने होते रहते हैं. किसको दुख देना ये तमो गुण है. सतयुग में तत्व भी किसको दुख नहीं देते. అయితే బాబా చెప్తున్నారు ఇది మీ యొక్క అంతిమ జన్మ. ఒక జన్మ కోసం అయితే మీరు వికారాన్ని త్యాగం చేయండి. సన్యాసులు విడిచిపెడతారు, అడవుల్లోకి వెళ్ళిపోతారు. మీరు విడిచిపెడతారు పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళటం కోసం. సన్యాసులకి ఎటువంటి టెంప్టేషన్ ఆకర్షణ అనేది ఉండదు. గృహస్థులు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సన్యాసులకి చాలా గౌరవం ఇస్తారు, కానీ వాళ్ళు మందిరాల్లోని పూజకు అర్హులుగా అవ్వరు. సన్యాసులు మందిరాల్లో పూజనీయులుగా అర్హులుగా అయ్యేది దేవతలు మాత్రమే. కారణం ఏంటంటే దేవతలు అంటేనే శరీరం ఆత్మ రెండు సతో ప్రధానంగా ఉంటాయి. ఎంత సతో ప్రధానంగా ఉంటాయో అంత పూజకి అర్హులుగా అవుతారు. అయితే బాబా అంటున్నారు ఇక్కడ మనకి పవిత్రమైన శరీరం లభించదు. ఇదైతే తమో ప్రధానమైన పతిత శరీరం. 5 తత్వాలు కూడా పతితము. ఇక్కడ బాబా చెప్తున్నారు అక్కడ ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది, 5 తత్వాలు కూడా సతో ప్రధానంగా పవిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఆత్మ కూడా తమో ప్రధానంగా ఉంది, తత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. అందుకే ఈ వరదలు తుఫాన్లు ఎన్ని అవుతూ ఉన్నాయి చూడండి. ఎవరికైనా దుఃఖం ఇవ్వటం ఇది తమో గుణము అన్నారు బాబా. సతయుగంలో తత్వాలు కూడా ఎవరికి దుఃఖం ఇవ్వవు, అంత పవిత్రంగా అంత సతో ప్రధానంగా ఉంటాయి. మనం ఎవరికైనా దుఃఖం ఇస్తున్నామంటే గుర్తుంచుకోండి మనలో తమో ప్రధానత చాలా ఉంది. అందుకే నేను ఇతరులకు దుఃఖం ఇవ్వటానికి నిమిత్తమయ్యాను, అది చూసుకోండి అన్నారు బాబా. ఈ సమయం మనుషుల యొక్క బుద్ధి కూడా చాలా తమో ప్రధానంగా ఉంది.
సతయుగుల తత్వాలు కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వవు. ఈ ఈ సమయం బాబా చెప్తున్నారు, సతు రజ్జు తమోలోకి అయితే తప్పకుండా రావాల్సిందే. లేకపోయినట్లయితే ఈ పాత ప్రపంచం మరలా ఎలా కొత్తదిగా అవుతుంది చెప్పండి. अब बाप कहते हैं बच्चे पावन बनो, ये अंतिम जमन रावण की जंजीरों से अपने को छुड़ाओ, असली मत पर आधा कर तुम पतित रहे हो। ये बहुत बुरी आदत है, सबसे बड़ा दुश्मन है काम। छोटेपन में भी विकार में चले जाते हैं क्योंकि संग ऐसा मिलता है, समय ही ऐसा है, पतित जरूर बनना है। संन्यास धर्म का भी पार्ट है, सृष्टि को जल मरने से कुछ बचाते हैं। అయితే బాబా అంటున్నారు, ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు పవిత్రంగా అవ్వండి, ఇది మీ అంతిమ జన్మ, రావణి యొక్క సంఖ్యల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోండి. అశ్రీ మతంపై అర్ధకల్పం మీరు పతితంగా ఉన్నారు. ఇప్పుడు చాలా చెడు అలవాట్లు వచ్చేసాయి. అన్నిటికంటే పెద్ద శత్రువు కామ వికారం. చిన్నతనం నుండే వికారాల్లోకి వెళ్తూ ఉన్నారు. కారణం సాంగత్యమే అలాంటిది ఉంది అంటున్నారు. ఈ రోజుల్లో మూవీస్, సీరియల్స్ ఏజ్ కూడా సంబంధం లేకుండా చూపిస్తూ ఉన్నారు. బాబా చెప్తున్నారు, ఇవన్నీ ఏంటి, పాడు చేసేవే కదా. బాబా అంటున్నారు, ఈ సమయమే అలా ఉంది, చాలా పతితంగా ఉంది. సన్యాస ధర్మం యొక్క పాత్ర కూడా చాలా ప్లే చేస్తుంది. ఈ సృష్టి పూర్తిగా కాలిపోకుండా ఈ మాత్రమేనా ఉందంటే సన్యాసుల వల్ల, వీళ్ళే రక్షిస్తున్నారు. ఇప్పుడు డ్రామా కూడా గురించి కూడా పిల్లలని మీరే తెలుస్తున్నారు. భలే అంటారు, క్రిస్టియన్ ధర్మం ఎన్ని సంవత్సరాలు అయ్యింది, కానీ ఈ విషయం తెలీదు, క్రిస్టియన్ ధర్మం ఎప్పుడు సమాప్తం అవుతుంది. 12 సంవత్సరాలు స్థాపన అయిందని తెలుసు, కానీ ఎప్పుడు వినాశనం అవుతుందని ఎవరికీ తెలియదు. వాళ్ళకి వాళ్ళే నాశనం చేసుకుంటారన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. कहते हैं कलयुग को अभी 40,000 वर्ष चलना है, तो क्रिश्चियन आदि सब धर्म 40,000 वर्ष तक वृद्धि को पाते रहेंगे। अब 5,000 वर्ष में ही जगह पूरी नहीं रही तो 40,000 वर्ष में पता नहीं क्या हो जाए। शास्त्रों में तो बहुत गोपड़े लगा दिए हैं, इसलिए कोई विरला ही इन बातों को समझ कदम कदम श्रीमत पर चलते हैं। అయితే బాబా అంటున్నారు, భలే చెప్తూ ఉంటారు, ఇప్పుడు కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు నడవలసి ఉంది. 40,000 సంవత్సరాల్లో ఎన్ని ధర్మాలు ఎన్ని వృద్ధి అయిపోతాయో తెలియదు. అంతెందుకు 5,000 సంవత్సరాలకే ఇప్పుడు ఉండడానికి స్థానం లేదు, తినడానికి తిండి లేదు. మరి 40,000 సంవత్సరాలు ఉందంటే ఏమవుతుందో కూడా చెప్పలేము. శాస్త్రాల్లో అయితే చాలా వ్యర్థమైన విషయాలు రాసేస్తారు. అందుకే ఈ విషయాలు అడుగు అడుగున మీరు శ్రీమతం తీసుకుంటూ ఉండాలి. అది కూడా అడుగు అడుగున శ్రీమతం తీసుకొని బాబా చెప్పిన ప్రకారం నడిచే వాళ్ళు చాలా తక్కువ మంది. కోటిలో కొద్ది మంది, కొద్దిలో బహుకొద్ది మంది, ఏ ఒక్కరు. నిన్న కూడా బాబా చెప్పారు కదా, ఎవరైతే శ్రీమతం పైన నడుస్తూ బాబాకు ప్రతి సమాచారాన్ని ఇస్తారో వాళ్ళకే శ్రీమతం పై నడిచే శక్తి కూడా ఉంటుంది. ఆ ఏ ఒక్కరు అన్న వాళ్ళు ఏంటి, బాబాకు పూర్తిగా సమాచారాన్ని ఇస్తున్నారు అని. శ్రీమతంపై నడవటం ఎంత కష్టం. లక్ష్మీ నారాయణ जिन्हों को सारी दुनिया पूछती है वो अब तुम बन रहे हो। ఏ ప్రపంచమైతే మొత్తం ప్రపంచమంతా లక్ష్మీనారాయణ పూజిస్తుందో అటువంటి పూజించే వారిగా మీరు అవుతున్నారు ఇప్పుడు. ఏ తుమ్మే జాంతే హో సో भी నెంబర్ 1, అది కేవలం మీకే తెలుసు, కానీ నెంబర్ వారీగా తెలుసుకుంటున్నారు. अब बाप कहते मुझे याद करो और घर को याद करो, घर तो जल्दी याद आता है ना। मनुष्य 8-10 वर्ष की मुसाफिरी कर घर लौटते हैं तो खुशी होती है कि अब हम अपने बर्थ प्लेस में जा रहे हैं। अब वो मुसाफिर होती है थोड़े समय के, इसलिए घर को भूलते नहीं है। यहाँ तो 5,000 वर्ष हो गए हैं, इसलिए घर को तो बिल्कुल ही भूल गए हैं। అయితే బాబా అంటున్నారు, ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయి, ఇంటిని స్మృతి చేయి. ఇల్లు చాలా తొందరగా గుర్తొస్తుంది. చూడండి, మనుషులు ఎవరైనా 8-10 సంవత్సరాలు ఎక్కడో ఉన్నారు, ఇంటికి తిరిగి వచ్చారు, వాళ్ళకి ఎంత ఖుషి కలుగుతుంది, మా ఇంటికి మేము వచ్చేస్తాము. ఎందుకంటే ఎక్కడున్నా మన ఇంట్లో ఉన్న కంఫర్టబుల్ ఇంకెక్కడా రాదు.
ఎందుకంటే నా జన్మస్థానానికి నేను వెళ్తున్నానని ఖుషి ఉంటుంది కదా. బాబా అంటున్నారు ఇప్పుడు మీరు కూడా బాటసారులు, చాలా తక్కువ సమయం ఉంది, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. అందుకే బాబా అంటున్నారు ఇంటిని మర్చిపోకండి. ఇక్కడ 5000 సంవత్సరాలు అయిపోయింది, అందుకే ఏం చేస్తున్నారంటే పూర్తిగా ఇంటిని మర్చిపోయారు బాబా. अब आपने आकर बतलाया है कि बच्चे ये पुरानी दुनिया है. అయితే బాబా వచ్చి తెలియచేస్తున్నారు పిల్లలు ఇది పాత ప్రపంచం, దీనికి ఇప్పుడు అగ్ని అంటుకోనుంది. कोई भी बचेगा नहीं, सबको मरना है. इसलिए इस सड़ी हुई दुनिया और सड़ी हुए शरीर से प्यार मत रखो. అందుకే బాబా అంటున్నారు పిల్లలు ఈ ప్రపంచం పాతబడిపోయింది, దీనికి ఇప్పుడు అగ్ని అంటుకోబోతుంది, ఎవ్వరు కూడా మిగిలేదైతే లేరు, అందరూ మరణించాల్సిందే. అందుకే ఈ పూర్తిగా పాతబడిపోయినటువంటి ప్రపంచం, ఎందుకు పనికిరానటువంటి శరీరంతో ప్రేమ ఉంచుకోకండి. శరీరం మారుతూ 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 5000 సంవత్సరాలు అయిపోయింది, 84 సార్లు మీరు శరీరాన్ని చేంజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు 84 జన్మలు పూర్తయిపోయాయి, అందుకే నేను వచ్చాను. తుమ్హారా పాట పూరా హువాతో సబ్కా పూరా హువా. మీ పాత్ర ఇప్పుడు పూర్తయింది. మీ పాత్ర పూర్తయిందంటే మీనింగ్ ఏంటో అందరి పాత్ర పూర్తయినట్టే అంటున్నారు. అంతే కదా బాబా అంటారు మీ ఎక్కే కలే ప్రపంచానికి ఎక్కే కల, మీ దిగే కలే ప్రపంచానికి దిగే కళ అని. ఇప్పుడు మీ పాత్ర పూర్తవుతుందంటే అర్థం ఏంటంటున్నారు బాబా, అందరి పాత్ర పూర్తయినట్టే అంటున్నారు బాబా. అందుకే బాబా అంటారు ఈ ప్రపంచానికి ఆధారమూర్తులు ఉద్ధారమూర్తులు కూడా మీరే అని చెప్పే. बाप कहते हैं इस नॉलेज को धारण करना है, सारी नॉलेज बुद्धि में है. बाप द्वारा नॉलेजफुल बनने से फिर सारे विश्व के मालिक बन जाते हो और विश्व भी नहीं बन जाती है. అయితే బాబా అంటున్నారు ఈ జ్ఞానాన్ని ధారణ చేయాలి, మొత్తం జ్ఞానం బుద్ధిలో ఉంది. తండ్రి ద్వారా నాలెడ్జ్ఫుల్ గా అవ్వటం ద్వారా మొత్తం విశ్వానికి మీరు యజమానులుగా అయిపోతున్నారు. అలాంటి జ్ఞానం బాబా ఇప్పుడు మనకి ఇస్తూ ఉన్నారు. ఈ జ్ఞానం మొత్తం మీ బుద్ధిలో ఉండాలి. ఎంత జ్ఞానం ఉంటుందో మీరు అంత హర్షిత ముఖంగా ఉండగలుగుతారు. బాబా ద్వారా జ్ఞాన స్వరూపులంగా అవ్వటం ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. విశ్వం కూడా కొత్తదిగా తయారవుతుంది మీకోసం. భక్తి మార్గమే जो भी कर्म कांड की वस्तुयां है सबको खत्म करना है. ఈ భక్తి మార్గంలో ఏవైతే కర్మకాండకు సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయో అన్ని సమాప్తం అవ్వాల్సిందే. कोई एक भी प्रभु कहने वाला नहीं रहेगा. ఆ తర్వాత ఓ ప్రభు అనేటటువంటి వాళ్ళు ఒక్కరు కూడా మిగలరు అంటున్నారు బాబా. బాబా ఎలా అంటారంటే ఒకరి కోసం ఒకరు ఏడవడానికి కూడా మిగలరు, అలా అందరూ చనిపోతారు. ఇప్పుడు ఒకరి కోసం ఏడవడానికి చుట్టూ 10 మంది అయినా ఉంటున్నారు, లాస్ట్ లో అలా కూడా ఉండదు అంటున్నారు బాబా. हाय राम, हे प्रभु, ये अक्सर दुख में ही निकलते हैं, सतयुग में नहीं निकलेगा क्योंकि वह दुख की बात नहीं. तो ऐसी बात जिसको याद किया जाता है उनकी मत पर क्यों नहीं चलना चाहिए. ईश्वरीय मत से सदा सुखी बन जाएंगे. ये समझते भी श्रीमत पर ना चले तो उनको महामूर्ख कहा जाता है. బాబా అంటున్నారు అయ్యో రామా, హే ప్రభు, ఈ అక్షరాలు దుఃఖంలోనే వెలువడతాయి, సత్యుగంలో రావు. ఎందుకంటే సత్యుగంలో దుఃఖము అన్న మాటే ఉండదు. బాబా అంటున్నారు ఇలాంటి తండ్రిని స్మృతి చేయాలి కదా, ఇలాంటి తండ్రి ఇచ్చే సలహాపై ఎందుకు నడవకూడదు చెప్పండి. ఈశ్వరీయ సలహా ద్వారా సదా సుఖంగా అవుతారు. అర్థం చేసుకున్నారు కదా. బాబా అంటున్నారు ఎవరైతే శ్రీమతంపై నడవరో వాళ్ళని మహామూర్ఖులు అని చెప్తారు. మంచి జరుగుతుందని తెలిసి కూడా నడవలేకపోతున్నారంటే వాళ్ళని ఏమన్నారు, మహామూర్ఖులని అన్నారు. ఈశ్వరీయ సలహా అశ్రీయ సలహా రెండింట్లో కూడా రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. अब जज करना है कि हम किस तरफ जाए. అయితే బాబా అంటున్నారు మీకు మీరు జడ్జ్ చేసుకోండి, నేను ఎటువైపు వెళ్ళాలి.
ఎటువైపు వెళ్ళాలి? అశ్రీ మతం వైపు వెళ్ళాలా? ఈశ్వరీ మతం వైపు? అశ్రీ మతం 63 జన్మల నుండి నడుచుకుంటూ వచ్చారు, ఏమీ లాభం లేదని తెలుసుకున్నారు. మరి మిగిలిన ఆల్టర్నేటివ్ ఏంటి? ఈశ్వరీయ సలహా. మాయాకి తరఫ్ తో దుఃఖీ దుఃఖే, మాయ వైపు నుండి అయితే దుఃఖమే దుఃఖం ఉంది. మాయ వైపు అంటే అదేంటి? అశ్రీ మతం. ఈశ్వరుని వైపు ఏముంది? 21 జన్మల యొక్క సుఖం. మీరు చెప్పండి, ఎటువైపు జడ్జ్ చేసుకుంటారు? ఈశ్వరీయ సలహా వైపా, మాయ సలహా వైపా? अब किसकी मत पर चले? మీకు మీ బుద్ధి పెట్టండి, ఏ సలహాపై నేను నడవాలి అని. बाप कहते हैं श्रीमत पर चलने चाहो तो चलो, पहली बात है कि काम पर जीत पहनो। उनसे भी पहली बात है मुझे ये पुराना शरीर तो छोड़ना ही है, अब वापस जाना है। इस समय हमको ख्याल है कि हम 84 जन्मों की पुरानी काल छोड़ता हूँ। वह सतयुग में समझते हैं ये बुरा शरीर छोड़ फिर बचपन में आएंगे, इस पुरानी दुनिया का महाविनाश होना है। ये बातें कोई शास्त्रों में नहीं है, ये बाप बैठ सम्मुख समझाते हैं। ये सब बातें ध्यान में रहे तो वो सौभाग्य। कितना సహజ. అయితే బాబా అంటున్నారు, పిల్లలు మీరు శ్రీమతంపై నడవాలనుకున్నట్లయితే నడవండి, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. మొట్టమొదటి విషయం కామ వికారంపై విజయం పొందండి. దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నన్ను స్మృతి చేయండి. ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ సమయం మనకి ఒకటే ఆలోచన ఉండాలి, నేను 84 జన్మల యొక్క ఈ పాత శరీరాన్ని విడిచిపెడుతున్నాను. సతయుగులు అనుకుంటారు, ఎప్పుడైతే ఈ శరీరం ముసలిదైపోతుందో నేను కొత్త ఇంట్లోకి వెళ్ళి చిన్న పిల్లవాడిగా జన్మ తీసుకుంటాను అని. అంత ఈజీగా శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. ఈ పాత ప్రపంచం యొక్క మహా వినాశనం జరగాల్సిందే. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లో కూడా లేవు. ఇక్కడ తండ్రి కూర్చొని సమ్ముఖంగా అర్థం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నట్లయితే ఓహో సౌభాగ్యము, ఎంత సహజము. అయినా తెలియట్లేదు. స్వర్గం, స్వీట్ హోమ్, స్వీట్ రాజధాని ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు స్మృతి చేయట్లేదు? సంఘ దోషమే ఆకర్ గందే బంతే హై. సంఘ దోషంలోకి వచ్చి ఏమవుతున్నారు? చాలా చెడ్డగా అవుతున్నారు. बाबा कहते हैं बच्चे गंदे विकल्प बहुत आएंगे परंतु कर्मेंद्रियों से कोई काम नहीं करना. చాలా చెడ్డ సంకల్పాలు లోపల బోల్డ్ వస్తాయి, కానీ కర్మేంద్రియాలతో ఎలాంటి చెడు పని చేయకూడదు. ऐसे नहीं विकर्म करके फिर लिखो बाबा ये विकर्म हो गया क्षमा करो. బాబా అంటున్నారు చెడ్డ పనులు చేసేయడం, వికర్మలు చేసేయడం, బాబా మా ద్వారా ఇలా అయిపోయింది క్షమించండి, ఇలా రాయకండి అంటున్నారు బాబా. ఇక్కడే కంట్రోలింగ్ పవర్ లేకపోతే మన పరిస్థితి, మనం రాజయోగినం కదా, కర్మేంద్రియాలపై మనకి చాలా కంట్రోలింగ్ ఉండాలి. అందుకే అలాంటివి రాయకండి. వికర్మ కర్ దియా తో ఉస్కా ఫిర్ 100 గునా దండ్ బఢ్ జాయేగా. నాకేం అభ్యంతరం లేదు, కానీ వికర్మ చేశారా 100 రెట్ల శిక్ష అనుభవించాల్సి వస్తుంది. एक तो बतलाने से दंड पड़ जाएगा, ना बतलाने से इस समय पता पड़ता है कि अजामिल कौन बनता है. ఒకటి మీరు బాబా గనక చెప్పలేదు అంటే శిక్ష పడుతుంది. ఈ సమయంలో అజామిలుగా ఎవరవుతారు అన్నది కూడా ఎవరికి తెలియదు. जो ईश्वर के गोद लेकर फिर विकार में जाते तो सिद्ध होता है कि ये बड़ा अजामिल है, पाप आत्मा है, जो विकार बिगड़ रह नहीं सकते, बायोस्कोप सबको गंदा बनाने वाला है. అయితే బాబా అంటున్నారు ఎవరైతే ఈశ్వరుని యొక్క ఒడి తీసుకొని మరలా వికారాల్లోకి వెళ్ళిపోతారో అలాంటి వాళ్లకు నిరూపించబడుతుంది వాళ్ళకన్నా అజామిల్ లాంటి పాపాత్ములు ఇంకొకరు లేరు. అయితే బాబా అంటున్నారు అలాంటి వాళ్ళు వికారాలు లేకుండా ఉండలేరు. ఎవరైతే ఈ సినిమా ఉంది కదా, ఇది చాలా చెడ్డగా చేసేటటువంటిది, పేరులోనే ఉంది సినిమా అంటే సినిమా, సిన్ ప్లస్ మా, పాపాలకు తల్లి సినిమా బయోస్కోప్. तुम्हें कोई भी विकार से दूर भागना चाहिए. ब्राह्मण है निर्विकारी तो संग भी ब्राह्मणों का अच्छा है,
బాబా అంటున్నారు ఏ వికారులతో మీరు సాంగత్యం చేయకండి. వాళ్ళ వికారులని తెలిసి వాళ్ళ వల్ల మాకు దానిపై ప్రభావం పడుతుందంటే అలాంటి వాళ్ళ నుండి మీరు దూరంగా పారిపోండి. వాళ్ళు బాధపడతారని మీరు ఆలోచించద్దు. బ్రాహ్మణులు అంటే నిర్వీకారి. మీ సాంగత్యం కూడా ఎలాంటి వాళ్ళతో ఉండాలంటే అలాంటి వాళ్ళతోనే ఉండాలి. శూద్రంకి సంఘమే దుఃఖి హోతే, శూద్రుల యొక్క సాంగత్యంలో దుఃఖీలుగా అయిపోతారు. శరీర నిర్వాహార్థతో సబ్కుచ్ కర్నా హీ హై, శరీర నిర్వహణార్థం అన్ని చేయాల్సిందే. పరంతు కర్మేంద్రియంతో కోయి వికర్మ నహీ కర్నా చాహియే, కానీ కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మ చేయకూడదు. हाँ, बच्चों को सुधारने के लिए समझाना है, कोई ना कोई युक्ति से हल्की सजा देनी है. ఒక్కొక్కసారి పిల్లల్ని బాగుపరచడం కోసం కొన్నిసార్లు యుక్తితో చిన్నపాటి శిక్ష ఇవ్వండి వాళ్ళు మారాలి అంటే. అలా అని చెప్పి వికారాలలోకి లోనయ్యేంత పెద్దగా ఇది చేయొద్దు అంటున్నారు. రచన రచి హైతో రెస్పాన్సిబిలిటీ బి హై. మరి రచనను రచించారంటే దాన్ని చూసుకునేటటువంటి బాధ్యత కూడా మందే. కాబట్టి వాళ్ళని బాగుపరచడం కోసం కొంచెం కొంచెం కోపం చూపించి గట్టిగా మాట్లాడడంలో తప్పలేదు. అలా అని చెప్పి పూర్తిగా కోపంతో క్రోధంతో ఉండకూడదు. ఉన్హోంకో భీ సచ్చి కమాయి కరాని హై, వారి చేత కూడా ఏం చేయించాలి, మీ పిల్లల చేత కూడా సత్యమైన సంపాదన చేయించడం మీ బాధ్యత. छोटे छोटे बच्चों को भी थोड़ा बहुत सिखलाना अच्छा है. చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా నేర్పించడం మంచిదే. చిన్న చిన్న పిల్లల్లో ఏంటంటే వాళ్ళు కోర్స్ చెప్పినా విని చాలా మంది ఇంప్రెస్ అవుతూ ఉంటారు. నేర్పించండి కొంచెం కొంచెం. శివ బాబాకు యాద్ కర్నేసి మదత్ మిలేగి, ఎంతగా శివ బాబాను స్మృతి చేస్తారో అంతగా సహయోగం లభిస్తుంది. सच्चे दिल पर साहिब राजी होते हैं, सच्चे दिल वाले बच्चों को ही बाप का सहारा मिलता है. अब सारी दुनिया में कोई किसका सहारा नहीं, सहारा होता है सुख में ले जाने का. एक परमात्मा को ही याद करते हैं, वही आकर सबको शांति देते हैं. सतयुग में सब सुखी है, बाकी सब आत्माएं शांत देश में रहते हैं. भारत स्वतः सब विश्व के मालिक थे, अशांति मार मारी कुछ नहीं था. जरूर वो नई दुनिया बाबा ने ही रची होगी. बाबा से वर्षा मिला होगा, कैसे वो भी कोई समझते नहीं. సత్యమైన హృదయం కలిగేటటువంటి పిల్లలకి తండ్రి యొక్క సహయోగం కంపల్సరీ లభిస్తుంది. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఎవరికి సహయోగం ఇచ్చేవాళ్ళు లేరు. మరి బాబా ఇచ్చే సహయోగం ఏంటంటే సుఖ ప్రపంచంలోకి తీసుకువెళ్ళేటటువంటి సహయోగం. ఒకటి పరంపిత పరమాత్మని స్మృతి చేస్తారు, ఆయనే వచ్చి అందరికి శాంతినిస్తారు. సత్యుగంలో అందరూ ఖుషిగా సుఖిగా ఉంటారు. మిగతా ఆత్మలందరూ శాంతిలో ఉంటారు. భారతదేశం స్వర్గంగా ఉండేది, అందరూ విశ్వానికి మాలికులుగా ఉండేవారు. అశాంతి, కొట్టుకోవడాలు, తిట్టుకోవటాలు ఇవేమి ఉండేవి కావు అన్నారు బాబా. తప్పకుండా ఆ కొత్త ప్రపంచాన్ని బాబాయే రచించి ఉండొచ్చు, బాబా నుండి వారసత్వం లభించి ఉండొచ్చు. ఎలా, ఈ విషయం ఎవరికి తెలియదు. భగవంతుడి నుంచి మనుషులకి ఎలా వారసత్వం వస్తుంది, భగవంతుడి నుండి మనుషులు ఎలా దేవతలుగా అవుతారు, అది ఎవరికి తెలియదు. దాన్నే రామరాజ్యం అని అనేవారు. ఇప్పుడు ఆ రామరాజ్యం లేదు, ఇప్పుడు మరలా వస్తుంది. वही भारत जो पूज्यता वो पुजारी बना है, फिर पूज्य जरूर बनेगा. अभी तुम पुरुषार्थ कर रहे हो. शिव भगवान बात श्री कृष्ण के आत्मा अंतिम जन्म में सुन रहे हैं, फिर कृष्ण बनने वाली हैं. सवेरे उठकर बाप को याद करना है, वो टाइम बहुत अच्छा है. वाइब्रेशन भी शुद्ध रहता है. जैसा आत्मा रात को तकी जाती है तो कहती है मैं डिटैच हो जाती हूँ, तुम्हारे भी यहाँ होता हुए बुद्धि योग वहां लगा रहे. అయితే బాబా అంటున్నారు, ఏ భారతదేశం అయితే పూజనీయంగా ఉండేదో అది పూజారిగా అయిపోయింది, మరలా తప్పకుండా పూజనీయులుగా అవుతుంది. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. శివ్ భగవాన్ వాచ, శ్రీకృష్ణుని యొక్క ఆత్మ ఇప్పుడు ఈ అంతిమ జన్మలో భగవంతుడి నుండి జ్ఞానాన్ని వింటూ ఉంది, మరలా శ్రీకృష్ణునిగా అవుతుంది. బాబా అంటున్నారు ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయాలి. ఆ టైం చాలా బాగుంటుంది, వైబ్రేషన్ చాలా శుద్ధంగా ఉంటాయి అమృత వేళ. ఏ విధంగా అయితే ఆత్మ రాత్రి అలసిపోతుంది అంటుంది కదా, నేను ఈ శరీరం నుండి
పూర్తిగా డిటాచ్ అయిపోయి వెళ్ళిపోతున్నాను. మీరు కూడా ఇక్కడ మీ బుద్ధి యోగం అక్కడే ఉండాలి. అమృత వేళ లేచి స్మృతి చేయటం ద్వారా మిగతా రోజంతా బాగుంటుంది. ఇదే సంపాదన. जितना याद करेंगे उतना విక్రమాజిత్ बनेंगे. ధారణ होगी. ఎంత స్మృతి చేస్తారో అంత విక్రమాజితులుగా అవుతారు. ధారణ కూడా జరుగుతుంది. जो पवित्र बनते हैं याद में रहते हैं वही सर्विस कर सकेंगे. ఎవరైతే పవిత్రంగా అవుతారో స్మృతిలో ఉంటారో వాళ్ళే సేవ చేయగలుగుతారు. डायरेक्शन पर चलते हैं तो బాబా రాజీ होते हैं. ఎవరైతే బాబా ఇచ్చే డైరెక్షన్ పై నడుస్తారో అలాంటి వారిపైన బాబా కూడా రాజీ అవుతారు. पहले सर्विस करनी है, सबको रास्ता बताना है. మొదట సేవ చేయాలి, అందరికి దారి చెప్పాలి. योग का रास्ता बताने के लिए भी ज्ञान देंगे ना. యోగం యొక్క దారిని తెలియచేయటం కోసమే బాబా ఇప్పుడు జ్ఞానం ఇస్తున్నారు. జ్ఞానం దేనికి? యోగం చేయటానికే. योग में रहने से विकर्म विनाश होंगे. యోగంలో ఉండటం ద్వారా వికర్మల వినాశనం అవుతాయి. అలానే దాని తోడులో ఈ సృష్టి యొక్క చక్రాన్ని కూడా బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. రూపసంద వర్ణ గుణము రూపం రెండు కలిగిన వారుగా అవ్వాలి. మీరు పాయింట్స్ भी आती रहेंगी. అలాగే బాబా కూడా పాయింట్స్ కొత్త కొత్త పాయింట్స్ చెప్తూ ఉంటారు, వస్తూ ఉంటాయి అన్నారు బాబా. अच्छा, मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కోసం मुख्य सारांशం. फर्स्ट पॉइंट, इस सड़ी हुई दुनिया और सड़ी हुई शरीर से ममत्व निकाल एक बाप को और घर को याद करना है. ఈ చెడిపోయినటువంటి ప్రపంచం మరియు చెడిపోయినటువంటి శరీరం నుండి మమత్వాన్ని తొలగించి, ఈ చెడిపోయినటువంటి ప్రపంచం మరియు ఈ చెడిపోయినటువంటి శరీరం నుండి మమత్వాన్ని తొలగించి ఒక్క తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. ఒక తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. శూద్రం కి సంగ సే అప్ని సంభాల కర్నే. శూద్రుల యొక్క సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. శూద్రుల యొక్క సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. सेकंड पॉइंट, विकर्माजीत बनने के लिए अमृत वेले उठ याद में बैठना है. इस शरीर से डिटैच होने का अभ्यास करना है. వికర్మజీతులుగా అవ్వటం కోసం అమృత వేళ లేచి స్మృతిలో కూర్చోవాలి. వికర్మజీతులుగా అవ్వటం కోసం అమృత వేళ లేచి స్మృతిలో కూర్చోవాలి. ఈ శరీరం నుండి డిటాచ్ అయ్యేటటువంటి అభ్యాసం చేయాలి. ఈ శరీరం నుండి డిటాచ్ అయ్యేటటువంటి అభ్యాసం చేయాలి. वरदानम, पुराने संसार और संस्कारों की आकर्षण से जीते जी मरने वाले यथार्थ मर्जीवा भव. పాత సంసారం, పాత సంస్కారాలు, పాత సంసారం మరియు పాత సంస్కారాల యొక్క ఆకర్షణ నుండి జీవిస్తూ కూడా మరణించేటటువంటి పాత సంసారం మరియు పాత సంస్కారాల యొక్క ఆకర్షణ నుండి జీవిస్తూ కూడా మరణించేటటువంటి యథార్థమైన మరజీవులుగా కండి. యథార్థమైన మరజీవులుగా కండి. यथार्थ जीते जी मरना अर्थात
सदा के लिए पुराने संसार व पुराने संस्कारों से संकल्प और स्वप्न में भी मरण యథార్థంగా జీవిస్తూ కూడా మరణించటం అనగా యథార్థంగా జీవిస్తూ కూడా మరణించటము అనగా సదాకాలికం కోసం సదాకాలికం కోసం పాత సంసారం పాత సంస్కారాల నుండి పాత సంసారం మరియు పాత సంస్కారాల నుండి సంకల్పం మరియు స్వప్నంలో కూడా మరణించటం సంకల్పం మరియు స్వప్నంలో కూడా మరణించటం మరణ మాన పరివర్తన ఉన్న మరణించటము అనగా పరివర్తన అవ్వటం మరణించటము అనగా పరివర్తన అవ్వటం उन्हें कोई भी आकर्षण అటువంటి వారికి ఎలాంటి ఆకర్షణ కూడా తన వైపు ఆకర్షింప చేయలేదు అలాంటి వారిని ఎలాంటి ఆకర్షణ కూడా తన వైపుకి ఆకర్షించుకోలేదు वो कभी नहीं कह सकते कि क्या करें चाहते नहीं थे लेकिन हो गया నేను అనుకోలేదు నేను ఇలా చేద్దామని అనుకోలేదు కానీ అయిపోయింది అని ఎప్పుడు కూడా వాళ్ళు అనరు ఇలాంటి మాటలు మాట్లాడు నేను చెయ్యాలని అనుకోలేదు కానీ జరిగిపోయింది ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడరు कई बच्चे जीते जी मरकर फिर जिंदा हो जाते हैं కొంతమంది పిల్లలు జీవిస్తూ కూడా మరణించి తర్వాత జీవింపబడతారు కొంతమంది పిల్లలు జీవిస్తూ కూడా మరణిస్తూ తర్వాత జీవించబడతారు रावण का एक सिर खत्म करते तो दूसरा आ जाता लेकिन फाउंडेशन को ही खत्म कर दो तो रूप बदल करके माया वार नहीं करेगी రావణుని యొక్క ఒక తల సమాప్తం చేస్తే ఇంకొక తల వచ్చేస్తుంది రావణుని యొక్క ఒక తల సమాప్తం చేస్తే ఇంకొక తల వచ్చేస్తుంది కానీ పునాదిని సమాప్తం చేసినట్లయితే రూపం మార్చుకొని మాయ మీపై యుద్ధం చేయలేదు రూపం మార్చుకొని మాయ మీపైన యుద్ధం చేయలేదు स्लोगन सबसे लक्की वो है जो याद और सेवा में सदा बिजी रहते हैं ఎవరైతే స్మృతి మరియు సేవలో సదా బిజీగా ఉంటారు ఎవరైతే స్మృతి మరియు సేవ రెండిట్లో కూడా సదా బిజీగా ఉంటారో వారే అందరికన్నా అదృష్టవంతుడు నిన్ను కూడా బాబా చెప్పారు డబల్ లాక్ వేయమన్నారు డబల్ లాక్ వేస్తే మాయా రాలేదు అన్నారు ఈ రోజు బాబా చెప్తున్నారు స్మృతి మరియు సేవ రెండిట్లో సదా బిజీగా ఉంటే వారికన్నా అదృష్టవంతులు ఇంకెవరు లేరు అంటున్నారు బాబా ఓం శాంతి అయితే బాబా ఏమంటున్నారంటే ఇది మీ అంతిమ జన్మ వికారాలను సన్యసించండి ఈ అంతిమ జన్మలో రావణుని యొక్క సంఖ్యల నుండి మిమ్మల్ని మీరే విడిపించుకోండి దానికోసం బాబా డైరెక్షన్ ఇస్తున్నారు బాబా అంటున్నారు ఎవరైతే సదా నా డైరెక్షన్ పై నడుస్తూ ఉంటారు వారిపైన నేను రాజీ అవుతా అయితే బాబా సహయోగం ఎవరికి దొరుకుతుందంటే సత్యమైన హృదయం కలిగిన వారికి ఎవరైతే సత్యమైన హృదయం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళపైన సాహెబ్ అంటే భగవంతుడు రాజీ అవుతారు అలాంటి వాళ్ళు బాబా ఇచ్చే ప్రతి డైరెక్షన్ పై కూడా నడుస్తూ ఉంటారు ఈ విషయాలు ధారణ చేసేవారుగా బాబా వారిపైన రాజీ అవుతారు ప్రపంచం చాలా దుఃఖీగా ఉంది
చాలా చెడిపోయింది, శరీరము చెడిపోయింది, ప్రపంచము చెడిపోయింది. అందుకే బాబా ఏమంటున్నారంటే మమత్వం పెట్టుకోకండి, ఈ ప్రపంచంలో అన్ని సమాప్తం అయిపోవలసిందే. అయితే ఈరోజు బాబా పెళ్లి గురించి చెప్తున్నారు. కామ వికారం కోసమే చేసుకుంటారు, కామ వికారానికి లోనవుతున్నారు. అయితే బాబా అంటున్నారు వికారాలను విడిచిపెట్టాలి. సన్యాసుల ధర్మం వల్ల ఈ మాత్రమైన భారతదేశం ఎలా అయినా ఉంది, అలా లేకపోతే ఎప్పుడో భారతదేశం పూర్తిగా తగలబడిపోయేది అన్నారు బాబా. అయితే బాబా ఇంకా ఏమంటున్నారంటే మీ బుద్ధిలో ఉంచుకోండి, ఇక్కడ మీకు చెప్పేది నిరాకారుడైన పరంపిత పరమాత్మ, ఏ మనిషి ఏ దేవత కాదు, స్వయం భగవంతుడే ఈ మనుష్య శరీరాన్ని ఆధారంగా తీసుకొని మీకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. అంటే ఎంత చక్కగా చదువుకోవాలి. సాంగత్య దోషంలోకి వచ్చి బాబాని, బాబా శ్రీమతాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అన్నారు బాబా. దుఃఖహర్త, సుఖకర్త, పతిత పావనుడు, శాంతిదాత, ముక్తి జీవన్ముక్తి దాత, ఆయన స్వయంగా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. అన్నిటికంటే మంచి టైం ఏంటంటే ఉదయం అమృత వేళ లేచి మీరు బాబాను బాగా స్మృతి చేయండి, జ్ఞానాన్ని రిపీట్ చేయండి. ఎందుకంటే ఆ సమయంలో వాతావరణం చాలా శుద్ధంగా ఉంటుంది, వైబ్రేషన్స్ బాగుంటాయి, యోగం బాగా కుదురుతుంది అన్నారు బాబా. జ్ఞానం ఉన్నప్పుడు భక్తి ఉండదు, భక్తి ఉంటే జ్ఞానం ఉండదు. భక్తికి జ్ఞానానికి రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. రావణుడు ఉన్నప్పుడు రాముడు ఉండడు, రాముడు ఉన్నప్పుడు రావణుడు ఉండడు. రాముడు పవిత్రంగా చేసేవాడైతే రావణుడు పతితంగా చేసేవారు. అయితే బాబా అంటున్నారు ఇంకా కలియుగం 40,000 సంవత్సరాలు ఉందంటే 5,000 సంవత్సరాలకే ఉండడానికి స్థానం లేదు, తినడానికి తిండి లేదు. ఇంకా 40,000 సంవత్సరాలు అయితే పరిస్థితి ఎలా అయిపోతుందో ఒకసారి ఆలోచించండి అన్నారు బాబా. అయితే సతయుగంలో ఒక్క వికారీలు కూడా ఉండదు. అయితే బాబా అంటున్నారు ఎంత తమో ప్రధానంగా అయిపోయారంటే మనుషులు ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటున్నారు. ఒకవేళ నేను ఈశ్వరీయ సలహాపై నడుస్తూ ఈశ్వరీయ ఒళ్ళో కూడా వచ్చి కూడా నేను ఎవరికైనా దుఃఖం ఇవ్వటానికి నిమిత్తం అవుతున్నానంటే నా బుద్ధి తమో ప్రధానంగా ఉంది, ఇంకా సతో ప్రధానంగా అవ్వలేదు. మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, నిరాకారుడికి తండ్రి పిల్లలు, మీరు సాకార తండ్రి యొక్క పిల్లలు కూడా అయ్యారు. ఏ రకంగా చూసుకున్నా మీరు సోదర సోదరులే. కాబట్టి పొరపాటును కూడా వికారాల్లోకి వెళ్ళకూడదు. క్రోధం సన్యాసుల్లో కూడా ఉంటుంది, కామం ఉండదు. ఆ కామ వికారానికి భయపడిపోయి ఏంటంటే ఇల్లు వాకిలు విడిచిపెట్టేసి స్త్రీ నరకానికి ద్వారం అని చెప్పి స్త్రీని త్యాగం చేస్తారు. అయితే బాబా అంటున్నారు వాళ్ళ వికారాలు విడిచిపెట్టింది దేనికోసం అంటే అడవుల్లోకి వెళ్ళడం, మీరు వికారాలు విడిచిపెట్టింది దేనికోసం అంటే సతయుగంలోకి వెళ్ళడానికి అంటున్నారు. అయితే బాబా అంటున్నారు మీరు రెండింటిని జడ్జ్ చేసుకోండి. అశ్రీ మతం పూర్తిగా దిగజార్చేది, ఈశ్వరీయ మతం 21 జన్మలకు సుఖాన్ని ఇచ్చేది. ఎందువైపు వెళ్ళాలి, నేను ఏ వైపుకి ఆకర్షింపబడాలి అని మీకు మీరే జడ్జి చేసుకోండి అంటున్నారు బాబా. అయితే బాబా ఇంకా ఏమంటున్నారంటే దుఃఖం ఇవ్వటం తమో గుణము, మరి నాలో ఏ గుణం ఉంది, సన్యసించాలి పాత ప్రపంచాన్ని, శ్రీమతంపై నడవటం కూడా కొంచెం కష్టమే. ఏ లక్ష్మీనారాయణ అయితే ప్రపంచం అంతా స్మృతి చేస్తుందో పూజిస్తుందో అటువంటి వారిగా మీరు అవుతున్నారు. అటువంటి గుణాలు కలిగిన వారిగా బాబా మనల్ని తయారు చేస్తున్నారు, దైవీ గుణాలు కలిగిన వారిగా చేస్తున్నారు. చూడండి ఎవరికైనా 8-10 సంవత్సరాలు బయట ఉంటూ ఒక్కసారిగా వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత సంతోషం ఉంటుంది. అందుకే బాబా ఈ రోజు అంటున్నాను ముందు ఇంటిని స్మృతి చేయండి, వికారాలను విడిచిపెట్టండి, దానికన్నా ముందు నన్ను స్మృతి చేయండి. ఇంటిని ఎంత స్మృతి చేస్తే నేను అంత బాగా గుర్తొస్తాను బాబా. ఖుషి కలుగుతుంది కదా. ఈశ్వరీయ సలహాతో సదా సుఖీలుగా అవుతున్నారు. శ్రీమతంపై నడవలేదంటే వాళ్ళకన్నా మహామూర్ఖులు ఇంకొకరు ఎవరు లేరు. అజామిల్ లాంటి పాపాత్మలు కూడా చూడాలంటే ఇక్కడే. ఎలా అంటే బాబాకు చెందిన వారిగా అయ్యి బాబాకి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతారు, దుఃఖం ఇస్తారు, వికారాల్లోకి లోనైపోతారు అన్నారు. అయితే బాబా ఇంకొకటి అంటున్నారు చాలా చెడు సంకల్పాలు మనలోకి వచ్చేస్తాయి, కానీ మీరు కర్మేంద్రియాలతో చెడు పనులు చేయకూడదు. మిమ్మల్ని మీరు చాలా సంపాదించుకోవాలి. అన్నిటికన్నా చెడ్డది ఏంటంటే సాంగత్య ప్రభావం. వికారీలను చూసి మీరు దూరం నుండే పారిపోండి, కానీ వాళ్ళతో సాంగత్యం చేయకండి. సినిమా అది ఇంకా చెడ్డదే మనుషుల యొక్క బుద్ధిని భ్రష్టం చేసేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో కామ వికారానికి చిన్నపిల్లలు కూడా లోనవుతున్నారు, అంతగా ప్రపంచం పూర్తిగా చెడిపోయింది బాబా. అయితే బాబా అంటున్నాను ఆ డైరెక్షన్ పై నడుస్తూ నన్ను రాజీ చేసుకోండి, సర్వ ప్రాప్తులు మీకు ప్రాప్తిస్తాయి. అయితే ఉదయం లేచి బాబాని స్మృతి చేయండి, దాంతో పాటు చక్రాన్ని కూడా
తిప్పుతూ ఉండండి అంటున్నారు. మీకు నేను జ్ఞానాన్ని ఇస్తున్నాను కదా, రూపసందలుగా అవ్వాలి అంటున్నాను బాబా. బాబా పాత సంస్కారాలని, పాత ప్రపంచాన్ని ఏం చేయమంటున్నారు? ఈ ఆకర్షణ నుండి జీవిస్తూ కూడా మరణించే వాళ్ళుగా అవ్వమంటున్నారు. యథార్థమైన మరజీవుడు, జీవిస్తూ కూడా మరణించండి. ఎవరైతే జీవిస్తూ మరణిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు పాత స్వభావ సంస్కారాలు, పాత ప్రపంచం నుండి అతీతంగా ఉంటారు. ఏ ఆకర్షణ వాళ్ళని ఆకర్షింప చేయలేదు. అక్కడ మరణిస్తారు, ఇక్కడ జీవిస్తూ ఉంటారు. రావణుడు తల ఒకటి కొడితే ఇంకొకటి వస్తుంది, ఇంకోటి కొడితే ఇంకోటి వస్తుంది. అందుకే పునాది ఏది ఉంది అదే పుట్టింది. మరి రావణుడు యొక్క ప్రాణం ఎందులో ఉంది? ఆయన పొట్టలో ఉన్నది అన్నట్టుగా చూపించాడు. ఆ పొట్ట మధ్య భాగంలో ఉన్నది అనుకని అందుకే అక్కడే ఏం చేశాడు రాముడు? బాణం వేసి చంపాడు. పునాది ఎక్కడుందో అక్కడ కొట్టండి. అప్పుడేంటి? మళ్ళీ వికారాలు అనేవి రావు. స్మృతి, సేవ, ఎవరైతే సదా ఈ రెండిట్లో బిజీగా ఉంటారో వాళ్ళే అందరికన్నా చాలా అదృష్టవంతులు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు భారత భూమికి సేవ చేద్దాం మనసా ద్వారా. దాని తర్వాత పాయింట్స్ రిపీట్ చేద్దాం. ఓం శాంతి. ఇప్పుడు మనము 10 నిమిషాలు మాతృభూమి కోసం యోగం చేద్దాం. నేను చెప్తూ ఉంటాను, మీరు అలా మనసులో అనుకుంటూ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకొని పూర్తిగా అందులో లీనమే ఫీల్ అవ్వండి. ఓం శాంతి. నేను ఒక ఆత్మను, అతి సూక్ష్మ బిందు స్వరూపాన్ని, మస్తక మధ్య మెరిసే ప్రకాశ స్వరూపాన్ని. నా యొక్క ప్రకాశంతో నా మస్తకమంతా దేదీప్యమానంగా దివ్య ప్రకాశంతో నిండి ఉంది. ఆత్మ నేను నెమ్మదిగా శరీరం నుండి భిన్నమై నెమ్మదిగా ఆకాశంలో ఎగురుతూ నా ఇల్లైన పరంధామానికి చేరుకున్నాను. ఎంతో హాయిగా ఈ పరంధామంలో తేలికగా ఉన్నాను. శాంతి యొక్క వాతావరణాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ విశాలమైన వర్తనంలో నా ఎదురుగా సర్వశక్తివంతుడు శివ బాబా మహాజ్యోతి అయి ఉన్నారు. జ్యోతిర్బిందు ఆత్మ అయిన నేను బాబా సమీపంలో చేరుకున్నాను. మహాజ్యోతి జ్ఞాన సూర్యుడైన శివ బాబా సమ్ముఖంలో సమీపంలో చేరుకున్నాను. జ్ఞాన సూర్యుడు శివ బాబా నుండి సంపూర్ణ జ్ఞాన ప్రకాశం నాలో నిండుతూ మాస్టర్ జ్ఞానసూర్యుడనై ఉన్నాను. ఇప్పుడు నేను నెమ్మదిగా పరంధామం నుండి కిందకు దిగుతూ సూక్ష్మ శరీరంతో ఆకాశంలో చేరుకున్నాను. నాతో పాటు మహజ్యోతి అయిన శివ బాబా కూడా నా తల పైన నా ఎదురుగా ఉంటూ
నా పైన ప్రకాశం కురుస్తుంది. నేను నా ఎదురుగా నా జన్మభూమి అయిన భారత భూమిని భారత మాత రూపంలో చూస్తున్నాను. బంగారు పిచ్చుకగా పిలువబడే భారత భూమి రత్నగర్భ, వజ్రగర్భ, జంబూద్వీపే అని మహిమ పొందిన భారత భూమి దేవతలే విరాజిల్లి రాజ్యం చేసినటువంటి ప్రాచీన చరిత్ర భూమి నా భారతదేశం. పవిత్ర ఈ భారతావనిలో ఎన్నో సిరి సంపదలను అనుభవించాను నేను. భారతమాత వడిలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాను. మధ్యలో నాలో ప్రవేశించిన మాయా వికారాలు కారణంగా నా ఆలోచనలు, స్వార్థపూరిత ఆలోచనలు, మాటలు, నా యొక్క వికారి కర్మలు అనే కాలుష్యం వాతావరణంలో చేరి నాకు జన్మ ఇచ్చిన భారత మాతని కాలుష్యపరిచేశాను. కలుషితమైపోయిన ఈ భారతదేశాన్ని తిరిగి సహజ స్థితిలో తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు నా పైనే ఉంది. దానికోసం ఇప్పుడు నా ఆలోచనలను నేను సంపూర్ణ పావనంగా, పవిత్రంగా, నిర్మలముగా, నిస్వార్థంగా తయారు చేసుకుంటాను. నా మాటలను సుఖదాయిగా తయారు చేసుకుంటున్నాను. నా కర్మలను ఆత్మిక స్మృతిలో ఉండి చేసే సుకర్మలుగా తయారు చేసుకుంటున్నాను. శివ బాబా నుండి జ్ఞాన సూర్యుని నుండి నా మస్తకం పైన పడుతున్న ఈ జ్ఞాన ప్రకాశాన్ని నేను నా ముఖ మండలం నుండి, నా మస్తకం నుండి నా ఎదురుగా భారత భూమి పైన నిలిచి ఉన్న జాతీయ పతాకంతో నిలిచి ఉన్న భారత మాతకు నేను నా మస్తకం నుండి జ్ఞాన ప్రకాశాన్ని పంపిస్తున్నాను. జ్ఞానస్వరుడు శివ బాబా నుండి నా మస్తకం పైన జ్ఞాన ప్రకాశం కిరణాలు, అనంత కిరణాలు నా మస్తకం నుండి భారత మాత పైకి కిరణాలు వ్యాపింపచేస్తుంది. భారత మాత యొక్క సంపూర్ణ రూపం ఈ జ్ఞాన ప్రకాశంతో నిండిపోయి భారత వాసీలలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం దూరమైపోతుంది.
జ్ఞాన ప్రకాశం వైపు అందరి జీవితాలు మరలుతూ ఉన్నాయి. తిరిగి భారత భూమి సంపూర్ణ పవిత్రంగా, సుఖదాయిగా, జ్ఞాన ప్రకాశంతో నిండి ఉన్న ప్రకాశం యొక్క ధరణిగా ప్రపంచ దేశాలలో ఒక ఆదర్శమైనటువంటి దేశముగా తయారైపోతుంది. బాబా నా ద్వారా ఇటువంటి సేవ చేయించుకున్నందుకు బాబాకు నా ధన్యవాదాలు. భారత భూమి నాకు ఇంతవరకు ఇచ్చిన స్థానం మరియు సేవకు నా ధన్యవాదాలు. తిరిగి నేను నా సాకారి శరీరంలోకి చేరుకున్నాను. నా మస్తకం నుండి జ్ఞానము యొక్క అనంతమైన ప్రకాశం ఒక ఓరాగా తయారైన చుట్టూ నేను ఎక్కడ నడుస్తూ ఉంటే అక్కడ ఈ ప్రకాశం, ఈ వాతావరణం చుట్టూ వ్యాపిస్తుంది. శాంతి శాంతి శాంతి.